హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ప్రజలు ఓటు వేసింది ఎందుకు అనేది ఇవాళ ఈ వీడియో టాపిక్. అండ్ ఈ అంశం మీద ఏదైతే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచిందో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అప్పటి వరకు జగన్ గారు అనేక సంక్షేమాలు ఇంప్లిమెంట్ చేసినా సరే ఎందుకని జగన్ గారికి 11 స్థానాలకే పరిమితం చేశారు, అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. అలాగే కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ 164 స్థానాలు ఎందుకు ఇచ్చారు అనే అంశం మీద కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక జగన్ గారు తరచుగా చెప్తూ ఉంటారు, ఈ చంద్రబాబు నాయుడు గారు స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా జనాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వస్తారు, ఖచ్చితంగా నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పేసి జగన్ గారితో పాటు అందరూ నాయకులు చెప్తున్న మాట. నిజంగా ఈ స్కీమ్స్ అనేది నిజంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? నిజంగా స్కీమ్స్కే జనాలు నమ్మి ఓటు వేస్తారా? ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా? ఏదైనా ఒక పార్టీని గెలిపించాలంటే కేవలం వాళ్ళు ఇచ్చిన హామీల ఆధారంగానే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ప్రస్తుతం వచ్చేసి 2024లో ఆయన అనేక హామీలు ఇచ్చారు కాబట్టే ఆయనకు అంత భారీ స్థాయిలో గెలిపించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత ఆయన ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, తల్లికి వందనం చేయట్లేదు, 3 సిలిండర్లు చేయట్లేదు అనే విమర్శలు ఇప్పటికీ ప్రారంభించారు వైసీపీ నాయకులు చెప్పడం. సో నిజంగానే ఈ కూటమి గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ స్కీమ్సే గెలిపించాయా? ఒకసారి మనం ఇది చూసుకుందాం. అసలు ముందుగా స్కీమ్స్ ఏమేమి ప్రకటించారు 2024 ముందు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మేనిఫెస్టోలో ముఖ్యంగా అతి కీలకమైన స్కీమ్స్ ఇవే. ఈ స్కీమ్స్ అనేది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాయి. ఆ స్కీమ్స్ ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్. 4,000 రూపాయల పెన్షన్ గెలిచిన వెంటనే మేము మొదటి నెల నుండి మేము అందిస్తామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఆ చెప్పడంతో ఇప్పుడు 4,000 పెన్షన్ అనేది ఇస్తారు అని చెప్పేసి చాలామంది భావించారు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది కూటమి గవర్నమెంట్ని. నెక్స్ట్ తల్లికి వందనం, ఫ్రీ బస్సు, 3 ఉచిత సిలిండర్లు, నెలకి 1,500 చేయుత. ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కావచ్చు, ఏదైనా స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారనో లేకపోతే చేస్తే బాగుంటుందనో ఓటు వేసిన వాళ్ళ శాతం కేవలం 30% మాత్రమే. 30% మాత్రమే ఈ స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి కూటమి గవర్నమెంట్కి ఓటు వేసిన వాళ్ళు. ఎందుకంటే స్కీమ్స్ మీదే డిపెండ్ అయ్యి ఓటు వేయాలనుకుంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక స్కీమ్స్ అనేది ప్రకటించడం జరిగింది, అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి 2019లో ఎందుకని ఆయన ఓడించారు? సో ఇక్కడ స్కీమ్స్ అన్నది అతి కీలకం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. స్కీమ్స్ కంటే కూడా ప్రజలకు కావాల్సినవి చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లారిటీగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా మరి 30% మాత్రమే ఈ స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి ఓటేశారు కదా, మరి మిగతా 70% మంది దేని మీద డిపెండ్ అయ్యి ఓటేశారు అన్న క్వశ్చన్కి ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ వచ్చేసి ఇది. ఎస్, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఈ అంశాల మీద మిగతా 70% మంది డిపెండ్ అయ్యి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. ఏంటి అంశాలంటే, చీప్ మద్యం వద్దు అనుకున్నారు. సో అప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన నాసిరక బ్రాండ్లు అనేవి విచ్చలవిడిగా సర్క్యులేషన్లో ఉంది. సో ప్రజలు ఆ బ్రాండ్స్ని తిరస్కరించారు. ఏంటి మనకి పరిస్థితి? ఆ పక్క రాష్ట్రాల్లో మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి, మన రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రా గోల్డో, బూమ్ ఇలాంటి చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చారు, అది కూడా హై రేట్స్ తోటి అమ్ముతున్నారని చెప్పేసి చాలామంది ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది. సో అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా ఈ చీప్ బ్రాండ్లు మొత్తం తీసేసి మంచి మద్యం తీసుకొస్తారని చెప్పేసి చాలామంది భావించి కూటమి గవర్నమెంట్కి గెలిపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమరావతి రాజధానిగా ఉండాలి. అప్పటికే 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది.
గత 2019 నుండి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేదు. జగన్ గారు 3 రాజధానుల ఆలోచనతోటి ముందుకు వచ్చినా సరే ఆ 3 రాజధానులని జనాలు తిరస్కరించారు, అంగీకరించలేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నెక్స్ట్ వైజాగ్ నుండి నేను పరిపాలన చేస్తానని చెప్పేసి జగన్ గారు చెప్పినా సరే వైజాగ్ ప్రజలు ఒక్క ఎమ్మెల్యేని ఒక్క ఎంపీని ఆ ప్రాంతంలో గెలిపించలేదు. సో వైజాగ్ ప్రజలు కూడా వైజాగ్ క్యాపిటల్ కావాలని చెప్పేసి అనుకోవట్లేదు. సో అదే 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు భావించారు కాబట్టి, అమరావతి రాజధానిగా ఉండాలనుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని చెప్పేసి. గత ప్రభుత్వంలో మనం చూసాం ఇసుక అనేది చాలా ప్రీమియం అయిపోయింది. సో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఇసుక భారీ మొత్తంలో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక లారీ ఇసుక భారీ మొత్తం అమౌంట్ అనేది పే చేసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జనాలు ఏమనుకున్నారు, ఇక మనము ఇల్లు కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఉచితంగా ఇసుక లభిస్తే అందులో కన్స్ట్రక్షన్లో 30 to 40% అమౌంట్ అనేది బడ్జెట్ అనేది తగ్గిపోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక హామీ ఇచ్చారు కాబట్టి ఉచిత ఇసుక ఇస్తారని నమ్మకంతో ఈ కూటమి గవర్నమెంట్ వైపు మొగ్గు చూపారు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇది ఎంత కీలకం అయిందంటే అసలు ఎలక్షన్ టైంలో చాలామంది భయపడ్డారు. అసలు కూటమి గవర్నమెంట్ గెలవడానికి, వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి అత్యంత కీ రోల్ ప్లే చేసిన అంశం ఏదన్నా ఉందంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఎంత భయపడ్డారంటే నెక్స్ట్ మళ్ళీ కనుక జగన్ గారు గెలిస్తే మీ ఆస్తులు మొత్తం జగన్ గారి చేతిలో వెళ్ళిపోతాయి, మీకు కేవలం జిరాక్సులు మాత్రమే ఇస్తారు అనే ఒక భారీ ప్రచారం జరిగింది. దీంతో ప్రజలందరూ భయపడిపోయారు. నిజంగా ఇది జరిగిపోతుందేమో అనే ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది. సో అందరూ కలిసి ఇక ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వద్దనుకున్నాము, ఇక ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది వద్దురా బాబు, జగన్ గారిని గెలిపిస్తే ఇది వస్తుంది అంటున్నారు, సో ఇక జగన్ గారు గెలిపించడమే వద్దు, కూటమి ప్రభుత్వమే ముద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వైపు చాలామంది ఆలోచించారు. నెక్స్ట్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడతారనే ఒక భావన. సో ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం లా అండ్ ఆర్డర్ అంత స్ట్రిక్ట్గా లేదు, చాలా అరాచకాలు జరుగుతున్నాయి బయట ప్రస్తుతం. ఇప్పుడు వచ్చి 50-60 డేస్ అయ్యింది కాబట్టి ఈ 50 to 60 డేస్ ఈ టైం పీరియడ్లో లా అండ్ ఆర్డర్ అనేది ప్రస్తుతానికైతే కంట్రోల్లో లేదు. బట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తారనే ఒక నమ్మకంతో ఆయన వైపు చాలామంది ఆలోచించారు, కూటమి గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే గతంలో అనేక అరాచకాలు జరిగాయని చెప్పేసి ప్రజలు భావించారు. అంత భారీ స్థాయిలో ప్రచారం అనేది జరిగింది. సో రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్రం కామ్గా కూల్గా ఉండాలన్నా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ వస్తే మనకు లా అండ్ ఆర్డర్ ఎలాంటి సమస్య రాదు అని చెప్పేసి చాలామంది భావించారు కాబట్టి కూటమి గవర్నమెంట్ వైపు అడుగులు వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగాలు ఇస్తారని, ఇది చాలా కీలకం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆంధ్రాలో భారీగానే పెరిగిపోయింది. ఇక ఒక పక్క జగన్ గారేమో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు అండ్ వాలంటీర్ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు. బట్ ఈ రెండు వ్యవస్థల ఇవి రెండు వ్యవస్థలే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, టీచర్ల పోస్ట్ కావచ్చు, అలాగే పోలీస్ సంబంధించిన పోస్టులు కావచ్చు, అనేక పోస్టులు ఉన్నాయి. కేవలం సచివాలయం అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పేసి ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేసుకున్నారు, కానీ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు పట్టించుకోలేదు అని చెప్పేసి నిరుద్యోగులు భావించారు. సో అలా భావించారు కాబట్టి ఇక ఈ గవర్నమెంట్ వద్దు, కూటమి గవర్నమెంటే ముద్దు అని చెప్పేసి అలా అనుకున్నారు. నెక్స్ట్ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు. ఆ ఉద్యోగులు కూడా నిజంగా అసలు అత్యంత కీలకంగా పనిచేసింది గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత కీ రోల్ ప్లే చేస్తారంటే లాస్ట్ టైం 2019లో జగన్ గారు గెలవడానికి కావచ్చు, లేకపోతే 2024లో కూటమి గవర్నమెంట్ గెలవడానికి కావచ్చు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే అత్యంత కీలకంగా వ్యవహరించారు.
బ్యాలెట్ ఓటింగ్స్ మనం చూసుకుంటే కంప్లీట్ బ్యాలెట్ ఓటింగ్ కంప్లీట్ కూటమి గవర్నమెంట్కే ఉంది అనుకూలంగా. ఎందుకు ఇంత అంటే 1వ తారీఖు జీతాలు పడ్డం అన్నది గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక డ్రీమ్ లాగే ఉంది. ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి అనేది ఏర్పడింది. దానికి అనేక కారణాలు. ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం చాలా దెబ్బతింది. వస్తున్న ఫండ్స్ కావచ్చు, వస్తున్న నిధులు ఏవైనా సరే మొత్తం కంప్లీట్గా నవరత్నాలకే వేచిస్తున్నారు. కంప్లీట్ నవరత్నాలకే అటు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఉద్యోగస్తులు కూడా అందరూ మూకుమూడిగా ఇక ఈ గవర్నమెంట్ వద్దు, మాకు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మూకుమూడిగా కూటమి గవర్నమెంట్ వైపు అడుగులు వేశారు. నెక్స్ట్ బూతు మంత్రులకు బుద్ధి చెప్పాలని. ఇది జగన్ గారు చేసిన అత్యంత పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే ఈ బూతు మంత్రుల్ని కంట్రోల్ చేయకపోవడమే. నిజంగా వీళ్ళు మైక్ ముందు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు. అసలు ఆంధ్ర జనాలు చూస్తుంటారు. ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది చూస్తారు, ఇండ్లలో చూస్తారని ఒక మినిమం బేసిక్ ఆలోచన అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు. పీక్తారా, పీక్కుంటారా అనే లాంటి ఇవే కాదు అనేకమైన బూతులు అనేది మాట్లాడారు. సో జనాలు ఈ బూతు మంత్రులతోటి విసిగిపోయారు. ఏంటి ఇలాంటి రాజకీయాల కోసమైనా వీళ్ళని గెలిపించిందని చెప్పేసి ఒక భావన అనేది క్రియేట్ అయింది. సో ఎలాగైనా ఈ బూతు మంత్రులకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇక వీళ్ళని ఓడించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి కూటమి గవర్నమెంట్ వైపు అడుగులేశారు. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారని. ఇది కూడా అత్యంత కీలకమైన అంశమే. ఎందుకంటే జగన్ గారి మీద అతి భారీ ఏదన్నా విమర్శ ఉంది అంటే అది ఈ డెవలప్మెంట్ చేయలేదనే విమర్శ అతి భారీగా ఉంది. ఎందుకంటే ఎక్కడే కానీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఏ ఒక్క డిస్టిక్లో ఏ ఒక్క ప్రదేశంలో కూడా ఇటుక వేసిన సందర్భాలు లేవని చెప్పేసి పదే పదే రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట, అలాగే ప్రజలు కూడా భావిస్తున్న మాట. ఈ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎలాంటి కంపెనీస్ తీసుకురాలేదు అండ్ రాష్ట్రానికి రావాల్సిన ఎలాంటి అవకాశాలు కూడా గత 5 సంవత్సరాలుగా అలాంటి ప్రయత్నాలు కూడా జగన్ గారు చేయలేదు. రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదని చెప్పేసి చాలామంది భావించారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. గతంలో మనం చూసాం. హైదరాబాద్ని ఆయన డెవలప్ చేశారు అండ్ దాని తర్వాత విభజిత ఆంధ్ర కూడా ఆయన డెవలప్ చేశారు. కియా లాంటి పరిశ్రమను తీసుకొచ్చారు, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారు. జగన్ గారు ఎలాంటి కంపెనీస్ అనేది తీసుకురాలేదు. సో బాబు గారు మళ్ళీ వస్తే మళ్ళీ కంపెనీస్ వస్తాయి, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, స్టేట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి చాలామంది భావించారు. అలా భావించే కూటమి గవర్నమెంట్ వైపు అడుగులు వేశారు. సో ఈ అన్ని అంశాల మీద ఎక్కువగా జనాలు ఆలోచించి 70% మంది జనాలు ఈ అంశాల ఆధారంగానే కూటమి గవర్నమెంట్కి ఓటు వేయడం జరిగింది. అంతేగాని కేవలం ఈ 4, 5 లేకపోతే ఫ్రీ సిలిండర్ ఇస్తారనో, ఫ్రీ బస్ ఇస్తారనో, తల్లికి వందనం ఇస్తారనో, లేకపోతే 4000 పెన్షన్ ఇస్తారనో ఎక్కువ శాతం మంది ఓటు అయితే వేయలేదు. కేవలం వీటి మీద డిపెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసిన వాళ్ళు కేవలం 30% మంది మాత్రమే. అండ్ ఈ అంశాల మీద ఆధారపడి ఓటు వేసిన వాళ్ళు 70% మంది ఉన్నారు. సో ఈ అంశాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అండ్ జగన్ గారు ఈ అంశాల మీద ఆలోచన చేసి ఈ అంశాల అన్నిటి మీద ఎక్కడైతే మిస్టేక్ చేశారో వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశమే ఉంటుంది. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.